రాష్ట్రీయ వానరసేన జనరల్ సెక్రటరీ శివారెడ్డి గారు నిన్న బిత్రి సత్తి గారి మీద బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఏం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటిది నేను పూర్తిగా క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తున్నాను, వినండి. ఫ్రెండ్షిప్ డే రోజు ఏదైతే ఉందో మన బిత్రి సత్తి గారు అతని వీడియోలన్నీ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. హాస్యం మీద పండిస్తూ ఉంటారు, పేరడీ చేస్తుంటారు అనమాట. అలానే ఒక కొత్తగా ప్రయత్నిద్దాం అనుకొని ఒక గ్రంథం మీద అతను పేరడీ చేయబడి అనమాట. ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది అనమాట. హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిల్, ముస్లిం వాళ్ళకి ఖురాన్, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక పవిత్ర గ్రంథం అయితే ఉంటుంది. దాన్ని ఎవరు దూషించకూడదు, కించపరచకూడదు. ఎందుకంటే దాన్ని కించపరిచామంటే ప్రతి ఒక్క మతానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భారతీయులందరికీ మనోభావాలు దెబ్బతింటాయి అనమాట. దెబ్బతింటే ఇలానే దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి, వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఆవేదనలు, ఆరోపణలు ఇవన్నీ విమర్శించడానికి ఎక్కువ గల కారణాలు ఉంటాయి. కేసులు జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు అవసరమైతే. బట్ తిని ఏం చేశాడంటే ఆ రోజు హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఒక పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో దాని పేరు భగవద్గీత కదా, ఆ భగవద్గీత అనే పేరుని మార్ఫింగ్ చేసి బిల్లు గీత అని పెట్టి ఫ్రెండ్స్ మీద ఒక పేరడి, ఒక ప్రాస్ లాగా తయారు చేసుకొని తను ఒక ఘంటసాల ట్యూన్ ఏదైతే ఉందో ఆ ట్యూన్తో మళ్ళీ ఇమిటేట్ చేయడం కూడా జరిగింది. ఒకటి కాదు, రెండు ఇక్కడ ఇమిటేట్ చేశారు. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో ఏమైంది, ఒక మంచి రీచ్ అయింది అనమాట. రీచ్ అయ్యి వైరల్ అయిపోయింది. ఇది ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు అందరూ ఈ వీడియోని చూసేవారు కాబట్టి ఆ వీడియో అంత వైరల్ అయింది. ఇక మీదట ఎవరే కానీ భగవద్గీత మీద కావచ్చు, లేకపోతే వేరే గ్రంథాల మీద కావచ్చు, ఇలా పేరడి చేస్తూ, హాస్యం చేస్తూ, ఇలా ఇమిటేట్ చేస్తూ నవ్వుల పాలుగా చేయకూడదని చెప్పేసి తను అందరి తరపున, మన భారతీయులందరి తరపున పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా ఇలా చేస్తే కంపల్సరీ అయితే దాడులు అయితే తప్పనిసరిగా జరుగుతాయి. కాబట్టి ఎవ్వరూ ఇలాంటి గ్రంథాలను, పవిత్ర గ్రంథాలను ఎవరు కించపరచకుండా, వాటి మీద ఇమిటేషన్ చేయకుండా, తప్పుగా మాడకుండా, దుర్భీషలు ఆడుకోకుండా మంచిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు, ఏది రాదు. బట్ అన్ని మతాలని, అన్ని గ్రంథాలని మనం గౌరవిద్దాం, మనం భారతీయులందరము. ఏదైతే బిత్రి సత్తి గారు హేళన చేసి మాట్లాడారో దానికి తరపున భారతీయులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.